నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 8, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మకరంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు కూడా మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలో గురు ప్రభావం బలంగా ఉన్నట్టుగా గోచరిస్తోంది. అయితే శని భగవానుడు కుంభంలోను, రాహు మీనము, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా చంద్రుడు ప్రభావము మకర రాశిలో ఉండడం మూలంగా కర్తవ్య భావన, బాధ్యతలు, వృత్తి, క్రమశిక్షణ వీటి మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఆ ఖర్చులు ఏవి, ఎందుకు అనేది ఆలోచన చేసి నియంత్రణ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మనీకి సంబంధించిన, ఆర్థిక సంబంధించిన అంశాలలో ఒక కంట్రోల్గా ఉండడము, ఆలోచన చేయవలసిన పరిస్థితి. ఈరోజు మోసానికి తావివ్వకండి. పరిహారంగా లక్ష్మీ కుబేర మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా బాధ్యతలు, నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. మీరున్న రంగంలో విజయాలని, పేరు ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది. ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక కొంత ఓర్పుని ప్రదర్శించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మననం చేసుకుని మానసిక పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఒంటరితనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విశ్రాంతి లేని పరిస్థితితో అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక రహస్య విషయాలు ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిదైన ప్రశ్న. అయితే మీకు పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక యథాశక్తి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. లక్ష్య సాధనలో మీరు పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక స్నేహాల్లో హద్దులు పాటించండి. మితిమీరిన నమ్మకాన్ని కానీ, మితిమీరిన చొరవ కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా విష్ణు భగవానుడి పూజ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.